పెద్దలందరూ కూర్చున్నవారంటే నేను చాలా సంతోషించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, అమ్మ నేను 8 మందిని జయించానే అన్న. సరదాకి 30 ఏళ్ళ వయసు కదా, మరి పొగరు ఉంటుంది కదా. అమ్మ నేను 8 మందితో పోటీ పడి నెగ్గానే అంటే ఆవిడ వెంటనే ఎందుకు నెగ్గవరా, నిన్ను కనడానికి 8 రోజులు పట్టింది నాయన, భయంకరమైన నొప్పులు పడ్డాను నేనని చెప్పింది ఆవిడ. ఆ రహస్యం 8 రోజులు ఒక స్త్రీని ఒట్టినే ఓ చీర అలా లూజుగా వదులుగా కట్టి గోడకు నుంచోబెట్టారమ్మ, నొప్పులు రావట్లేదు. ఎందుకంటే అప్పటికే 8 మంది పిల్లలు, నేను 9వ వాడిని. పిండం బయటపడద్దా? ఇప్పట్లో సిజేరియన్లు అవన్నీ ఏం లేవు కదా, బయటపడాలి. ఆ నొప్పులు, ఆ నొప్పిని భరించడం కదమ్మా. ఇలా అనడానికి కూడా ఓపిక సరిపోవట్లేదు ఆవిడకి. అందుకని బిడ్డ బయటికి రావట్లేదని నుంచోబెట్టారు. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు కేవలం అన్నం పెట్టి. అదేం శిక్ష కాదు, తప్పదు. మరి ఆ రోజుల్లో అంతకంటే సాధనాలు లేవు. ఆసుపత్రిలో ఏమున్నాయి? ఇన్ని బాధలు పడి నేను కన్నానురా, ఆ మాత్రం 8 మందిని జయించకపోతే ఎలా నాయన అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా నేను ఎంతమందిని జయించి ఆ తల్లిని ఆనందింపజేయాలో అర్థమైంది నాకు. అందుకని నేను అష్టావధానాలు శతావధానాలు చేసుకుంటూ వెళ్ళి 100 మందిని కూడా జయించి 2 రోజుల్లో 3వ రోజున 100 పద్యాలు అప్పగించి 1000 మందిని కూడా జయించి 21వ రోజున 1000 పద్యాలు అప్పగించిన రోజున 96 మేలో నేను చేస్తే నాకు 40 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి ఎదురుగా ఉండి చూసి, బహుశా భగవంతుడు నిన్ను నన్ను బతికించింది ఇందుకోసమేరా అంది ఆవిడ. నిన్ను నన్ను బతికించింది ఇందుకేనాయరా. ఈ మహావైభవాలు చూడడానికి ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుందిరా, నేను 8 రోజులు గోడకు నుంచోకపోతే ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుంది? ఒక పండితుడు లోకానికి ఎలా అందుతాడు? మామూలుగా పైనుంచి దిగుతారా, కింది నుంచి పేర్కొంటూ వస్తారా? సాధ్యం కాదే అని అంది. అంత కష్టపడ్డారండి. అటువంటి ప్రేమలు ఈరోజు ఉన్నాయా? దయచేసి ఆలోచించండి. మీరు పిల్లలైనా సరే పెద్ద మనసుతో ఆలోచించండి. ఎంత సేవ చేసినా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడనే నమ్మకం ఉందా? పొద్దున్న 5 నుంచి రాత్రి 9 వరకు ఈ మొగాడనే పెద్ద మనిషికి రేపు మీరు సేవలు చేస్తే వీడు ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెవరికైనా ఊ అన్నాడేమో మనకేం తెలుసున్నాం. వీళ్ళ ఎవరి ఫోన్లు వెతికినా భూమండలం అంతా కనపడుతుంది అందులో. అందుకే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఏమో అందులో ఏమున్నాయో. రాత్రి 11 గంటలకు పడుకుంటాడు పిల్లడు, 11 అయినా పడుకోడు. కాలేజీ కురాడు పడుకోడుగా, తల్లిదండ్రులకు నిద్ర వస్తూ ఉంటుంది. పడుకుంటే వీడు ఏం పంపుతాడో, ఏం మాట్లాడతాడో, ఏం చూస్తాడో టీవీలో అని ఒక బెంగ. అందుకని ఏం చేస్తాడు, పడుకోరా అంటే పడుకుంటాడు. దుప్పటి కూడా మూసికెడతాడు. కానీ తర్వాత ఓ పావు గంటకు చూస్తే ఆ దుప్పట్లోంచి ఒక దివ్యకాంతి. పడుకునే ఉన్నాడు దుప్పట్లో ఈ దివ్యకాంతి. విశ్వరూప సందర్శన యోగ ఏకాదశోధ్యాయగా భగవద్గీత 11వ అధ్యాయం విష్ణుమూర్తి సందర్శనం.